తెలిసి మీరు అంతకు ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా లుక్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా మారిపోయారు. అదైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసీఆర్ ద్వారా చాలా మంచి బ్లాక్ బస్టర్ అందుకుని ఇంకా అక్కడి నుంచి వరుసగా మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చారు ఆయన. కానీ ఈసారి మాత్రం ఒక డిఫరెంట్ లుక్ లో ముందుకు వస్తూ ఉన్నారు. న్యూస్ లో అండ్ అయోధ్య కూడా ఇక్కడ చాలా మందికి తెలిసిన సినిమా, చాలా మంది చూసిన సినిమా, పెట్రోమాక్స్ కూడా చాలా మందికి తెలుసు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలతో ఇప్పుడు ద రైజ్ ఆఫ్ అశోక్ ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చాను. ఎందుకంటే కన్నడ నుంచి ఏ సినిమా వచ్చినట్టు కేజీఎఫ్, కాంతారా, సో వాటి పార్ట్ పీస్ కానీ రోజు టాక్సిక్ టీజర్ ఒక రేంజ్ లో అది బస్ క్రియేట్ చేస్తాను. సో ఇలా కన్నడ నుంచి ఏదొచ్చిన తెలుగు ప్రేక్షకులను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఇదే టైంలో మనకి ఫిబ్రవరి 27 నుంచి ద రైజ్ ఆఫ్ అశోక కూడా మనందరినీ ఆకట్టుకోవడానికి, ఇంప్రెస్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పినట్టు మన మ్యూజిక్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, మనందరినీ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కి సిద్ధం చేశామని చెప్పాలి. సో డెఫినెట్ గా థియేటర్స్ లో చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చేస్తుంది ది రైజ్ ఆఫ్ అశోక. సో మరి ఆలస్యం చేయకుండా అశోకని ఆయన సత్తబీ గారు అంటే అసలు ఎలాంటి జాంగాలో, ఎలాంటి గెటప్ లో, లైవ్ సాంగ్ ఏదో ఏదో ఇలాంటివి చేశారు అంటే ఆటోమేటిక్ సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోవాల్సిందే అనమాట. ఎందుకంటే కాంతారా సాంగ్ ఇప్పటికీ కూడా వింటూ ఉంటాం ఆ సినిమాలో పాట. సో ఆ రేంజ్ లో వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ డెఫినెట్ గా అదిరిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ బొమ్మలి రవిశంకర్ గారు ఇలాంటి మనకి తెలిసిన యాక్టర్స్ కూడా చాలా మంది కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఎస్ టుగెదర్ మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఫిబ్రవరి 27 నుంచి వచ్చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ రోజు సత్యదేవ్ గారు ఐ థింక్ ఇస్ అన్ అప్రోప్రియేట్ గెస్ట్ ఫర్ దిస్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రెసెంట్ అని చెప్పాలి. ఐ థింక్ ఐ కెన్ సీ సిమిలారిటీస్ ఇన్ యువర్ జర్నీ సత్యదేవ్ గారు అండ్ సతీష్ గారు. బికాజ్ ఐఎమ్ షూర్ సతీష్ గారు కూడా ఎన్నో క్యారెక్టర్స్ చేస్తూ ఆ తర్వాత తనకంటే ఒక ఎన్నో ఫ్యామిలీస్ ఆడియన్స్ ని బిల్డ్ చేసుకుని హీరోగా ఎదిగి అండ్ ఈ రోజు రావి బహదూర్ గారు ఎలా అయితే మా ముందుకు రాబోతున్నారు, ఐ థింక్ ద రైజ్ ఆఫ్ అశోక్ సతీష్ గారు కూడా అలాగే రాబోతున్నారు. సో ఇద్దరికి కూడా హ్యాపీ కంగ్రాచులేషన్స్, వాళ్ళ వెరీ బెస్ట్ చెప్పేస్తూ మరి ఆలస్యం చేయకుండా 2 మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఐ థింక్ ముందుగా మా ప్రొడ్యూసర్ వర్ధన్ హరి గారు ఇక్కడ ఉన్నట్లయితే ఎస్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. సో వర్ధన్ హరి గారు వర్ధన్ క్రియేషన్స్ సారీ వృద్ధి క్రియేషన్స్ పైన అందరికి చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ పైకి మిగతా టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మనం పలకరించడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని పెంచే ముందు ఐ షుడ్ వెల్కమ్ డెఫినెట్లీ సప్తమి గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఇంట్రెస్టింగ్ రోల్ లో మన ముందుకి మరోసారి తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి వస్తున్నారు సప్తమి గౌడ. He has a very strong screen presence and a terrific performer. తమిళ సినిమాలో కూడా చాలా చాలా డిఫరెంట్ గా చూసాం తనని. సో ఐ థింక్ there is lot more to come in Saptami. So happiest welcome to Saptami Gowda onto the stage. And now let me welcome the hero and the man behind this amazing project. So Satish Nielsen గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈసారి ద రైజ్ ఆఫ్ అశోక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించి మెప్పించి ఇక్కడ కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్న సతీష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము స్టేజ్ పైకి. ప్లీజ్ వెల్కమ్ సార్. And of course now let's welcome సత్యదేవ్ గారు onto the stage. ఈ రోజు మనం ద రైజ్ ఆఫ్ అశోక చిత్రం విష్ చేయడానికి ట్రైలర్ అందరికి ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి మనందరి ఫేవరెట్ సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారు మోస్ట్ హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ప్యాషన్ అంటే ఎలా ఉంటుంది అని, అందుకని ఈ రోజు ఆ హార్డ్ వర్క్ ని ప్యాషన్ ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు ఫర్ జాయినింగ్ us. సో ఎస్ ముందుగా ఐ థింక్ ఇక్కడ మన కో ప్రొడ్యూసర్స్ టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే స్టేజ్ పైకి వచ్చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ ఫోటో ఆప్. కెన్ వీ హ్యావ్ ద టీమ్ మెంబర్స్ whoever is here at the present to please join the stage and we can have a photo with the four on stage.
రవిశంకర్ గారు మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి కళా సృష్టి ఇంటర్నేషనల్ ద్వారా రవిశంకర్ గారు చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో వారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. సో ఎస్, ఒకసారి మా ఛానల్ కెమెరాస్ కూడా కవర్ చేస్తాయి. ప్లీజ్. Okay. Thank you so much. So yes, producer sir, he is already saying thank you. I was thinking to start with you only, the speech. Just say a few words, sir. అందరికీ నమస్కారం. ద రైజ్ ఆఫ్ అశోక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. మీకందుకు ఇష్టమైంది అని తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. ನಿಮ್ಗೆಲ್ಲ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅನ್ಕೋತೀನಿ. ಆಮೇಲೆ 27th 3 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ತೆಲಂಗಾಣ, ಆಂಧ್ರ, ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲ ದಯವಿಟ್ಟು ಥಿಯೇಟರ್ ಹೋಗಿ ಸಿನಿಮಾ ನೋಡಿ. ನೀವು ನೋಡಿ 4 ಜನಕ್ಕೆ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಗೆ ಅದೇ ಶಕ್ತಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಗೋ ನಿಯರ್ ಬೈ ಥಿಯೇಟರ್, ವಾಚ್ ದ ಸಿನಿಮಾ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, సింపుల్ గా స్టాండింగ్ డైలాగ్ చెప్పారు, మీరు చూసి ఇంకో ముగ్గురు చెప్పండి, వాళ్ళు ఇంకో ముగ్గురు చెప్పారు అనమాట. అంతే సింపుల్. ఓకే సార్, మీరు రిలీజ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ రాజేందర్ గారు చెప్పండి. వచ్చేసిన ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా రైజ్ ఆఫ్ అశోక ఏపీ, తెలంగాణ, అటు ఒరిస్సా కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. మన ద్వారా మేము కళా సృష్టి ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా నుంచి ఒక 2 ముక్కలు మేము పిల్లలందరూ రిలీజ్ చేస్తారు. ఒక నిమిషం కట్ చేస్తున్నాము. రైజ్ ఆఫ్ అశోక హీరోగా మీట్ అవ్వకముందు ఇది ట్రైలర్ లో ఆల్మోస్ట్ 3-4 months నుంచి ఇది ట్రైలర్ అదే సాంగ్స్ రన్ అవుతుంది. అసలు నిజంగా చాలా కొత్తగా ఉందని ఈ సినిమా తెలియకుండా అనుకోకుండా నాకు రావాల్సి వచ్చింది. ఇది అందులో దీన్ని ప్యాకప్ చేసి ఈరోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఈ సినిమా నేను ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీతో ఏం మాట్లాడినా రిలీజ్ 26th ఉంది. 26th ఏముంటుందంటే 27th మన సినిమా రిలీజ్ ద రైజ్ ఆఫ్ అశోక. ఆ రోజు మళ్ళీ గ్రాండ్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సప్తమి గౌడ ఇప్పుడు మాట్లాడతారు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు మన సినిమా రైజ్ ఆఫ్ అశోక ట్రైలర్ లాంచ్ తెలుగులో అయిపోయింది. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ మన సినిమా సపోర్ట్ చేయడానికి, ఈ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. And special thanks to Satyadev sir for coming and encouraging and being here for us. It really means a lot, the support. And thank you so much sir for being here today. And also special thanks to Kala Srishti. Thank you so much sir for distributing our cinema in Telangana, in Telugu basically. And రైజ్ ఆఫ్ అశోక ఈ సినిమా ఒక విలేజ్ గురించి ఒక స్టోరీ, ఒక కమ్యూనిటీ గురించి ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ అశోక. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అండ్ మన నేటివిటీ ఉంటుంది, చాలా నేటివిటీ ఉంటుంది సినిమాలో. మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. And definitely you'll all enjoy the cinema for sure. And ఈ సినిమాలో మన క్యారెక్టర్ నేమ్ అంబిక. And Ambika is a very lively girl, and then she has her own character graph in the cinema. And there's a beautiful love story. There's a lot of action. The story holds a very strong, I wouldn't say a message, but the story itself as a whole
is very holistic and very wholesome, and the climax is very, very interesting. And as an actor, I got to experience and play a wonderful character like Ambika. So I'm thankful and grateful to the entire team, and thanks to the media, thanks to everybody for coming today. Thank you so much, and thank you for giving me so much love every time I come to Hyderabad. Thank you. థ్యాంక్ యూ సత్య. చాలా తెలుగు టచ్లోనే ఉన్నాయి, బాగా మన్నించండి, క్షమించండి, క్షమించండి. I think I made the mistake of the word mistake. I'm sorry. Thank you so much. ఏం చేసినా అర్థాలు అంటున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఇంటికి తెలుగు లాంగ్వేజ్ చూడబోతున్నాం. వాట్ నెక్స్ట్ ఇన్ తెలుగు? Hopefully a couple more this year. More of Kannada cinemas in Telugu again. That will be made in Telugu and straight Telugu cinemas also, because you guys have given me so much love. Whatever character I've done, I'm really grateful to the audience. Every time, anywhere I go, there's a lot of people like from our industry. We have Shivraj Kumar Garu. Recently we went and he spoke about my character in Tamil, and it was really, really nice, and it made me feel really motivated. He said, I watched the movie, but the character was very nice. I really liked the phone conversations and that cinema also made me learn horse riding, which I'm very happy about. So thank you so much. Amazing. Looking forward to see you in the film. Thank you so much. Yes. ఆ కాంప్లిమెంట్స్ డైరెక్ట్ గా వస్తున్నాయి అక్కడ నుంచి. సతీష్ గారు, ప్లీజ్ స్పీక్ ఫస్ట్. మీ స్పీచ్ మీరు అనుకున్నది చెప్పేసేయండి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్? కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, మిక్స్. అన్ని మిక్స్. ఓకే, ప్లీజ్. ఆల్ రౌండర్, లైక్ నాట్ రాంగ్ డ్రైవ్. ధోని బౌలింగ్, బ్యాటింగ్ ఓకే, కీపింగ్ ఓకే, బౌలింగ్ లేదు. Okay. Same. I don't know Telugu actually, but I respect languages because Telugu and Tamil and Kannada, our South Indian languages, are this very depth languages. I don't know English actually. I'm managing. It's okay. Fine, no problem. నాకు కూడా రాదు సార్, నాకు ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, కరెక్టా? నైస్. అందరికీ నమస్కారం. నేను నీలాసం సతీష్. 2030లో నా సినిమా లూసియా రిలీజ్ అయింది. దానిని మీరందరూ ఆదరించారు. కాబట్టి ఇప్పుడు నా సినిమా ద రైజ్ ఆఫ్ అశోక తెలుగులో మీ అందరి కోసం తెలుగులో కళా సృష్టి ఇంటర్నేషనల్ రవిశంకర్ గారు సినిమా చూసి ఇష్టపడి తన రిలీజ్ కి ఒప్పుకున్నారు. వారికి నేను చిరునవ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెరీ ప్యాషనేట్ అండ్ వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ దిస్ ఇస్ వెరీ రిస్క్. You are taking risk. I can understand your strength and passion, everything. I'm very happy about you. Thank you so much. Thank you sir, thank you. And అలాగే ఈరోజు ఇచ్చేసిన మన ఫేవరెట్ యాక్టర్ అనే బ్రదర్ సత్యదేవ్ గారు. ఈస్ వండర్ఫుల్ మ్యాన్ అండ్ ఈస్ రియలీ వెరీ హంబుల్ అండ్ వెరీ కైండ్ పర్సన్. ಅವರು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಂದು ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಜೊತೆ ನಿಂತಿದ್ವಿ. ಅಂದ್ರೆ ಯಾರು ತೆಗೆದವರು ಫಾರ್ Zebra, correct. Zebra. And now we are on the stage, me and my brother Sidhu Garu. And thank you so much. I want to say so much. I want to speak so much. But I don't know English, I don't know Telugu. What can I do? I don't know. But I want to, hear. But my trailer is speaking so much. Your Honor, please watch my film and welcome us. This is beautiful film. In my career, this is the best film after Lucia and everything I did. But this is my best film. My character, me and my personal character on the screen.
what I'm thinking, what I'm eating. I have respect, social concern. That's the thing. I don't know language, but next time I'm coming with Telugu. Oh, super. Yeah, 100%. సత్య గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఇంకా మా కన్నడ ప్రజలు తెలుగు సినిమా చాలా చూసాము. అల్లు అర్జున్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, నాగార్జున గారి సినిమా, మన బాహుబలి, ప్రభాస్, రాజమౌళి చాలా చూశారు. సత్యదేవ్ గారు 100% ఈస్ మై ఫ్రెండ్. జీబ్రా 100% like me, is very intensive actor and very she said like I also came from middle class family. Okay, చిన్న క్యారెక్టర్ 5,000 rupees, 300 rupees my first character payment, my first payment 300 rupees serial. After I came here, like my brother, we all are brothers, we all are in the same way, same pain. I always pray for you in Karnataka. Thank you so much. And ఇప్పుడు మా సినిమా తెలుగులో మీ ముందుకు వస్తుంది. మీరందరూ దానిని ఆదరిస్తారని నమ్ముతున్నాను. And thank you so much. This is wonderful evening. I'm very happy and this is memorable, my lifetime event. And thank you. This film not regular commercial film. This is different film. You must watch. Not for Kannada, Telugu and Tamil. No barricade. Please watch our film. You like it. Thank you. I love you all. Thank you so much. అందరికీ thank you. సూపర్ సతీష్ గారు, డెఫినెట్ గా సినిమా హాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ కాబట్టి సో మీరు ఏ భాషలో మాట్లాడినా కూడా మీ ఇంటెన్షన్స్ నాకు అర్థమవుతాయి, మీ ఎమోషన్స్ నాకు అర్థమవుతాయి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తెలుగు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సత్యదేవ్ గారు మీ విషయస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో జీబ్రా ప్రీమియర్